భావితరాల భవిష్యత్తు అలాగే దేశ పురోగతిని మనం చూడొచ్చు అని చెప్పని మనం తెలియజేస్తున్నానండి. రైట్ సౌజన్య గారు, మాట్లాడదాం. కృష్ణన్లేల్ గారు, ఆవేశం వర్సెస్ విఘ్నత, పవన్ చేసినటువంటి వ్యాఖ్యలను బేస్ చేసుకుని ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతని ఉద్దేశించి రాజకీయ సామాజిక వాతావరణానికి ఎంతవరకు సరిపోతాయి అనుకోవచ్చు? నమస్తే అండి, ప్యానెల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. ఈ రోజున స్వతంత్ర దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువతకి ఇచ్చినటువంటి సందేశం మంచి సందేశమే, బాగానే మాట్లాడారు. యువతరానికి సరైనటువంటి దశ చూపించాల్సినటువంటి బాధ్యత రాజకీయ నాయకులది, అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ తన బాధ్యతాయుతంగా వ్యవహరించారు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. దీన్ని మనము మాటలకే పరిమితం చేద్దామా, లేకపోతే చేతల్లో కూడా అందుకు అనుగుణంగా వ్యవహరిద్దామా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. మాటలు కోటలు దాటడం, చేతలు మాత్రం అక్కడే ఆగిపోవటం అనేటువంటిది మంచిది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, పవన్ కళ్యాణ్ ఈ రోజున మాట్లాడినటువంటి మాటల్లో తప్పులేదు, కానీ ప్రశ్నించేటువంటి యువత, మీరు ఆవేశంగా వెళ్తున్నారు, తప్పులు చేస్తున్నారు అని, తప్పులు చేయకుండా ఉండటానికి మార్గాలు ఏంటి అనేటువంటి దాని మీద సూచనలు సలహాలు ఇవ్వటం మంచిదే. కానీ ఆవేశంగా ప్రశ్నించేటువంటి వాళ్ళని ప్రశ్నించడమే తప్పు అనేటువంటి ధోరణిలోకి మనం వెళ్ళకూడదు. అలాగా పవన్ కళ్యాణ్ అన్నారని నేనేమనటం. ప్రశ్నించడం అనేటువంటిది యువతకి భవిష్యత్తుకు అవసరమైనటువంటి అంశం. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం మీరు ప్రస్తావన చేసినటువంటి మీ ప్రశ్నలో ఒక అద్భుతమైనటువంటి అంశం ఉంది. మీ ప్రశ్నలో ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి యువతరానికి లేకపోతే భారతదేశ యువతక, అసలు ఏ సందర్భంలో మాట్లాడాడు ఈ రోజున స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అనేటువంటి విషయానికి మనం ఒకసారి గమనిస్తే దీని నేపథ్యాన్ని నేను చెప్తాను. పవన్ కళ్యాణ్ మాట్లాడింది జంజీ గురించి. ఢిల్లీలో జంతర్ మంతర్లో కూర్చొని కేంద్ర ప్రభుత్వాన్ని వణికించినటువంటి యువత విద్యార్థులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వాళ్ళ ధోరణి తప్పు అనేటువంటి విధంగా ఈ రోజున ఆయన వ్యవహార శైలి కొనసాగినటువంటి పరిస్థితి ఉంది ఆయన మాటలు. అందుకు ఆయన ఏం అనలేదు కదా, యువతను ఏం అనలేదు కదా అని చెప్పేసి అనుకుంటే, ఇప్పుడు దేశభక్తి అని అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పే దేశభక్తి ఏంటి? బీజేపీ ని పొగడటము, నరేంద్ర మోడీని పొగడటమే దేశభక్తి? ఇది కాదు దేశభక్తి అంటే. అదేవిధంగా బిఫోర్ షేర్ వెరిఫై ద డేటా అనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా వర్తింపజేస్తే బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు దేశవ్యాప్తంగా తప్పుడు సమాచారాలను యువతలకు పంపించి యువతని తప్పుదారిలోకి తీసుకెళ్లేటువంటి వ్యవహారం వాళ్ళు తప్పుదారిలోకి తీసుకెళ్తారు. కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ వ్యవహారాలు చూస్తే అన్ని తప్పుడు సమాచారాలే. ఎలాంటి తప్పుడు అంటే, భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావుల గురించి కూడా తప్పుడు సమాచారం. వీళ్ళకి స్వతంత్ర పోరాటం చేసినటువంటి మహాత్మా గాంధీ తప్పుడోడు, మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సే గొప్పోడు అనేటువంటి విధంగా వాట్సాప్ యూనివర్సిటీ బీజేపీది ఉంటుంది. మరి దాన్ని పొగడాలా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల్లో తప్పు లేకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిలో చాలా తప్పు ఉంది, సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నా సూచన చేస్తున్నాను. మీరు ఒక్కసారి అందరూ ఆలోచించాలి. అదేంటి అంటే, మొన్న పవన్ కళ్యాణ్ జంతర్ మంతర్ తర్వాత జరిగినటువంటి దాని మీద ఏఎస్ఆర్కి సంబంధించినటువంటి ఏదైతే ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో ఏం మాట్లాడాడు అనేది మనం చూసాం. ఏం మాట్లాడారు? ఎవరైతే నరేంద్ర మోడీని ఆ విధంగా తిట్టడం అనేటువంటిది నాకు బాధ కలిగించింది అని చెప్పి చాలా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరయ్యా ఇంత బాధ వ్యక్తం చేసినటువంటి వాళ్ళు అందరూ ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వాన్ని. నరేంద్ర మోడీ ఏమో ఏం చెప్తున్నాడు? నేను వాళ్ళందరినీ క్షమించేశాను, వాళ్ళ గురించి నాకేమీ ఇది ఇబ్బంది లేదని నరేంద్ర మోడీ చెప్తుంటే నరేంద్ర మోడీని తిట్టడానికి నాకు బాధ కలిగింది. రెండో అంశం ఏంటి? అసలు నీట్ పరీక్ష పేపర్ లీక్ అయ్యి విద్యార్థులు చచ్చిపోతే దాని గురించి బాధ లేదు పవన్ కళ్యాణ్కి. అక్కడ ఎవరైతే పారామిలిటరీ బలగాలు, పోలీసులు ఆ వాటర్ క్యానాల్ ని అదే విధంగా లాఠీ చార్జీలు చేసి యువత విద్యార్థుల్ని అమ్మాయిలని కూడా చూడకుండా దారుణంగా పోలీసులు దాడి చేస్తే తీవ్రమైనటువంటి గాయాల పాలై ఆసుపత్రిలో చేరి ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాళ్ళ గురించి బాధ లేదు పవన్ కళ్యాణ్.
నరేంద్ర మోడీని తిట్టినందుకు బాధేసింది. అరే ఆర్ఎస్ఎస్ చీఫే మహేష్ భగవతే ఏమన్నారు ఆయన? ఏమి ఏదైతే జన్జీ చేసినటువంటి ఉద్యమం కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ తప్పుడు ధోరణిలో లేదు, వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే నువ్వు ఏదో వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి నరేంద్ర మోడీ దగ్గర మెహర్బానీ కోసము ఈ విధంగా మాట్లాడటం అనేటువంటిది, ఈ రోజున మాట్లాడిన ప్రతి మాట కూడా జన్జీ ఏదైతే జంతర్ మంతర్ దగ్గర ఈ రోజున ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినటువంటి జన్జీకి వ్యతిరేకంగా ఈ రోజున పవన్ Right, కళ్యాణ్ కృష్ణారెడ్డి గారు ఉన్నాయి. చాలా వాళ్ళు చాలా తప్పుడు heated- ధోరణిలో వెళ్తున్నట్టు, చాలా వాళ్ళు heated ఆవేశంగా questions raise వెళ్తున్నట్టు, చేశారు. ఈయన సక్రమైన దారిలో పెడుతున్నట్టు ఈ పద్ధతిగిన మార్చుకోకపోతే యువతరం పవన్ కళ్యాణ్ ని భవిష్యత్తులో చీకొట్టేటువంటి ప్రమాదం ఉంటుంది. Right, పవన్ okay. కళ్యాణ్ నాకు మాట్లాడదాం, చెప్పారు. మాట్లాడదాం. Yes, చిన్న పవన్ break కళ్యాణ్ తర్వాత. ప్రశ్నించడానికి వచ్చాడు, రాజకీయాలను మార్చడానికి వచ్చాడు, కానీ పవన్ కళ్యాణ్ మారిపోయాడు. ప్రశ్నించడం కాదు, ఈ రోజున పొగడ్తలకి అలవాటు పడ్డ పవన్ కళ్యాణ్ ఈ రోజున ప్రశ్నించడానికి రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం.